విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీ సాక్షి టీవీ చేతిలో ఉంది. ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో మిస్టరీ వీడలేదు. ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో పోలీసుల తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్ఐఆర్లో నిందితులు అనుమానితులు ఎవరూ లేరు అని నమోదు చేశారు. అయితే విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేఘాలయ హోటల్లో రూమ్ నెంబర్ 229లో దిగిన ఎన్ఆర్ఐ డాక్టర్ పిల్లా శ్రీధర్ దిగారు. కాకర్లపూడి రోజా తన రూమ్లోకి వచ్చి సూసైడ్ చేసుకుందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ పిల్లా శ్రీధర్పై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ కేసులో అధికారులు తప్పిదాలేంటి, ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీలో అనేక మార్పులు చేస్తున్నారు, అసలు నిందితులను ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు, అనేక ఊహాగానాలు ఈ కేసులో కనిపిస్తున్నాయి. అసలు ఈ కేసుకు పునాది పడిన ప్రదేశంలో ఉన్నాము. ఇదే విశాఖపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్ మేఘాలయ. ఈ మేఘాలయ హోటల్లోనే డాక్టర్ శ్రీధర్ అనే వ్యక్తి రూమ్ నెంబర్ 229 నంబర్లో స్టే చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా చాలామంది గెస్టులు వస్తూ ఉంటారు, పోతుంటారు ఈ హోటల్కి. కానీ ఆ రోజు జరిగిన సంఘటన మాత్రం ఇప్పుడు పెను సంచలనం రేపింది. అసలు రూమ్ నెంబర్ 229 ఎవరిది అనే మాత్రం విషయంపై పూర్తిగా కూడా ఎటువంటి విచారణ జరపలేదని కూడా మనకు తెలుస్తుంది. దీనికి సాక్ష్యమే ప్రస్తుతం సాక్షి టీవీ చేతిలో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీలో చూస్తున్నాం మనం. పూర్తిగా వీడియోలో శంకర్ విజయ్ చూపించే ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదటిగా రూమ్ నెంబర్ 229 మేఘాలయ హోటల్లో ఇన్సిడెంట్ జరిగినట్టు చెప్పారు. కానీ 229ని డాక్టర్ పిల్లి శ్రీధర్ అనే వ్యక్తి బుక్ చేసుకోవడం జరిగింది. అతను స్టే చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే మొట్టమొదటిగా పిల్లి శ్రీధర్ని కలవడానికి మృతురాలు రోజా అనే మహిళ, ఎన్ఆర్ఐ మహిళ ఇక్కడికి వచ్చిందని ఫిర్యాదులో పేర్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఎటువంటి అంశాన్ని మెన్షన్ చేయలేదు. మరోవైపు పోలీసులు చేసిన అతిపెద్ద తప్పిదం అని చెప్పుకోవచ్చు, లేకపోతే అతి తెలివైన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీటెయిల్స్ ఆఫ్ నోన్ ఆర్ సస్పెక్ట్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పార్టికులర్స్, నో అక్యూజ్డ్ అంటూ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీని మన సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. 194 BNSS కింద కేసు నమోదు చేశారు. అయితే పూర్తిగా కూడా ఇలాంటి కేసుకు సంబంధించి మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఇలాంటి కేసెస్లో అసలు రూమ్ ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ రూమ్లో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ రూమ్లో ఉన్న వ్యక్తిని గురించి కూడా పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ రూమ్లో ఉన్న వ్యక్తి ఎవరైనా తెలుసుకున్న తర్వాతే పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కానీ అతన్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ అతనిపై ఎటువంటి సస్పెక్ట్ షీట్ కూడా పెట్టకుండా, ఎందుకంటే ఎవరైతే ఆ ఇంటి జనరల్గా ఏదైనా ఇంట్లో ఏదైనా జరిగితే ఆ ఇంటి ఓనర్ ఎవరో అతనే సస్పెక్ట్ అవుతారు. ఎందుకంటే తన రూమ్కి ఎందుకు ఆమె వచ్చింది, ఎందుకు న్యూడ్ స్థితిలో ఆవిడ ఉండాల్సి వచ్చింది, అదేవిధంగా ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏముంది, నిజంగా ఆత్మహత్యనా లేకపోతే ఆత్మహత్యను హత్యగా చిత్రీకరించిన అంశంపై కొనాలని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి దర్యాప్తు ఏమీ కొనసాగకుండా కేవలం ఇది ఒక ఆత్మహత్య అంటూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈజీగా క్లోజ్ చేసే పనిచేశారు. కానీ విశాఖ పోలీసులకు అనూహ్యంగా ఆ తర్వాత జరిగిన సంఘటనలే చాలా వరకు వారికి ఇబ్బంది పెట్టే అంశం జరిగింది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి బయట మీడియాలో అనేక వార్తలు రావడంతో పూర్తిగా ఎరకాటంలో విశాఖ పోలీసులు పడ్డారనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో నరేష్, సాక్షి టీవీ, మేఘాలయ హోటల్ నుంచి.